చూడండి, నేను బయట ఏదేదో చేస్తున్నాడులే, నేను చికెన్ ఫ్రై చేద్దాము కొంచెం తీస్తాడేమో వీడియో అని చెప్పని వచ్చేసరికి కలర్ వేసుకుంటున్నారు. ఏమంటే ఎట్ట కుదిరిద్ది కుదరదుగా అంట. నువ్వు వచ్చేదాకా నేను చెయ్యనులే అని చెప్పి కూర్చున్నాను అలిగి. ఇంకప్పుడు గబగబా స్నానం చేసి వచ్చేసారు. కొంచెం సేపే ఉంచుకున్నారు పాపం కలర్ అండి. అందరికీ నేను ఇప్పుడు చికెన్తో చిన్నుల్లి కారం చేయబోతున్నాను. చూసి నేర్చేసుకోండి. నేను అంతకుముందే 2 సార్లు 3 సార్లు చేశానండి. మా ఆయనకి చాలా బాగా నచ్చేసింది. అసలు చికెన్ లాగా లేదు, అంత బాగుంది. ఇదిగోండి, నేనైతే ఎండుమిరపకాయలు మధ్యకి ఇరగదీసి వేయాలి, పొరపాటున మర్చిపోయి వేసేసాను, అందుకే ఏగల కొంచెం. చూసారా, ఎండుమిరపకాయలు వేగిపోయాయి, తీసేస్తున్నాను పక్కకి. అయితే కొంచెం వేగాలండి, నేను ముందుగా తీసాను, ఎందుకంటే ఆ వేడి మీద నల్లగా అయిపోతాయేమో అని భయం వేసి తీసేసాను అనమాట. తరువాత ఇవి అయిపోగానే ఇంక చిన్నులపాయలు వేసుకోవాలి. చూసారుగా, చిన్నులపాయలు మాత్రం నేను ఎక్కువే వేసానండి. ఎక్కువ అంటే వెల్లుల్లి కారం కదా, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అది బాగా వేగాలి చిన్నులపాయలు. ఎండుమిరపకాయలు చాలకపోతే కారం మీరు మళ్ళీ చల్లుకో. చూడండి, చిన్నులపాయలు కూడా వేగిపోయాయి. నేను చక్కగా మరిన్ని వేసానండి. వెల్లుల్లి కారం కదా, చాలా బాగా టేస్టీగా ఉంటుంది, అందుకని ఎక్కువ వేసాను. పోతే మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసానండి. దాంట్లో ఇత్తనాలు అయితే చాలా ఉన్నాయి, మంట. అందుకని నేను ఇత్తనాలు తీసేసి ఒక 6 కాయలు అయితే పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. కానీ నా దానికి కొంచెం లైట్గా కారం తగ్గింది. మీరైతే కారం కావాలనుకుంటే కొంచెం చల్లుకోవచ్చు. నాకైతే సరిపోయింది, మీకైతే చాలకపోతే కారం చల్లుకోండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయ, తరువాత కరివేపాకు వేయించుకొని అసలు దాంట్లో ఆ మొత్తం మిక్సీ బట్టి చికెన్లో కలిపితే సూపర్గా ఉందండి. మీరు మాత్రం కరివేపాకు మాత్రం మర్చిపోకండి. అదిగోండి, మొత్తం ఇంకా మిక్సీ వేసేస్తాను. కాకపోతే నాకు 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుండేదేమో అనుకున్నాను. తరువాత ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఆగాలి. ఇంకా ఆయిల్ సరిపోయింది, 2 గంటలు నేను వేసింది. చూసారా, నేను ముందుగా ఉల్లిపాయలు వేసాను, అవి కాదు వేయాల్సింది, ఇవి ఏది చికెన్ ముక్కలు వేయాలి. ముందుగా ఏమిటి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకున్నా. తరువాత చికెన్ ముక్కలు వేయాలన్నమాట. చూడండి, అందుకని నేను ముందుగా వేయకుండా ఇది వేసాను, అందుకే ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టాలండి. తర్వాత ఇవి వేగాక మళ్ళీ ఉల్లిపాయలు వేయాలి, కానీ లైట్గా వేయించుకోండి చికెన్ ముక్కలు, ఎందుకంటే గట్టిగా ఉంటాయి, అందుకు చెప్తున్నాను. కొంచెం లైట్గా వేయించుకోండి అంతే, చాలా చాలా బాగుంటుంది. అయితే ఇంక అదిగో ఆయిల్లోనే ఉల్లిపాయలు బాగా పీల్చేసిందిలేండి, ముందుగా వేసాను కదా, మళ్ళీ తీసేసి వేయించాను, అందుకని ఉల్లిపాయల్లోనే ఉంది ఆయిల్. అది వేస్తే చూడండి ఎంత ఆయిల్ తేలిద్దో. ఇదిగోండి, వేసి తీసాను అది ముద్ద. ఇవి కూడా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడమే. ఏం కాదు, చూసారా, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. చూడండి ఆయిల్ ఎలా తేలిందో. దీంట్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, దాంతోపాటు నేను చక్కగా వేగిపోయిద్ది అనమాట. అదిగోండి, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్నులపాయలు. అయితే నేను ఇంక అది మిక్సీ పట్టేసుకుంటున్నాను. కచ్చా పచ్చాగానే పట్టేసుకోవాలండి, మరి మెత్తగా అక్కర్లేదు. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు అల్లం పేస్టే అది, ఎంత కమ్మనాసున వస్తుందో తెలుసా. తెల్లగా లేదు కదా, చక్కగా బాగా వేగిపోయింది అనమాట. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, పసుపు, అంతే. ఇప్పుడు వేయించుకున్న ముక్కలు, చికెన్ ముక్కలు వేసేసాను అన్నమాట. చూసారా, వేగిపోయింది లైట్గానే. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో ఇప్పుడు చికెన్ ముక్కలు వేసాను, అంతగా ఏం వేగదు, ముందుగానే వేపేసాను కదా, చక్కగా మెత్తగా అయిపోయింది అనమాట. ముక్క కూడా చాలా పంటి కింద మెత్తగా బాగుంది. మీరు కూడా చికెన్ వేయించుకోవాలంటే కొంచెం లైట్గానే వేయించుకోండి. అంతకుముందు వేయించాను చూడండి ఆయిల్లో, అట్లా అనమాట. ఇప్పుడు ఇదిగోండి అన్నీ
మిక్సీ పట్టాను, కచ్చా పచ్చాగానే పట్టాను. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, మళ్ళీ చిన్నుల్లిపాయ, కరివేపాకు. అసలు ఆ ముద్దేశాకుందండి, కమ్మగుంది. సాల్ట్ అయితే ఇంక దాంట్లోనే మిక్సీ పట్టేశా కొంచెం మిశ్రమంలోనే. పోతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే కొంచెం కారం తగ్గింది, మీకు కావాల్సి వస్తే వేసుకోండి. నేనైతే వేయలేదు. ముందుగా ఒక చెక్క పిండాలండి, స్టవ్ మీదే వేడి మీద ఆపేశాక ఇంకో చెక్క పిండుకోవాలి, అంతే. అసలు మీరు నమ్మరు కానీ చూపులకి అలా ఉంది. అదిరిపోయింది అనుకోండి, అసలు ఎంత బాగుందో చెప్పలేం. ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోండి, సూపర్గా ఆయిల్ తేలింది. నిమ్మ చెక్క పిండేశాను అంతకుముందు ఒకసారి, ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. అసలు నాకైతే కొంచెం లైట్గా కారం తగ్గిందనే కానీ అబ్బా ఎంత బాగుందో, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇదిగో ఇంకో స్టవ్ ఆపేసాకే నిమ్మ చెక్క పిండుతున్నాను. నేను ఇది 3వసారి అండి చేయటం. ముందు నేను ట్రై చేసుకునే కదా మీకు చూపించాలి, అందుకని నేను ముందుగా 2 సార్లు చేసుకొని పెట్టుకున్నాను. వారం ఉంటుందండి ఖచ్చితంగా, వారం కంటే పైన కూడా ఉంటుంది. మీరు కానీ ఇది చేసి పెట్టుకోండి, బయటే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ కూరలు వండుకుంటానే ఉంటాం కదా, ఎగటేస్తూ ఉంటుంది. కానీ ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూసారా ఎలా ఉంది కూర? కూర కాదు, ఇది ఉల్లికారం, చికెన్ ఉల్లికారం. ఎలా ఉంది? బాగుందా? ఒకసారి చేసావు బాగుంది అన్నావు కదా, అందుకని. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటేనండి వేసింది, నిమ్మకాయ. చూసారుగా ఎంత బాగుందో. ఓకే, గ్యాస్ వచ్చింది. ఎంతండి? 10 రూపాయలు. చికెన్ ఉల్లికారం చాలా చాలా బాగుంది. ముద్దకి మొక్కే. చిన్నులపాయలు దీంట్లో ఎక్కువ వేసుకోవాలండి, చాలా టేస్ట్గా ఉంది. కొత్తిమీర, నిమ్మకాయ ఒక్కటి చాలు, పెద్ద కాయ. చాలా చాలా బాగుందండి, చూడండి. మొక్క పంటికని సూపర్గా ఉంది, టేస్టీగా ఉంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.